నా పేరు శ్యామ్, మా వైఫ్ పేరు సలోమిరాని. 2025 జనవరి 27 రోజు మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. మ్యారేజ్ జరిగిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ తర్వాత ఏమైందంటే ప్రతి రిపోర్టు కూడా మాకు అగెనెస్ట్గానే వెళ్ళింది. బాబుకి బ్లడ్ ఫ్లో వెళ్ళట్లేదు, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ చెప్పేసినారు. డాక్టర్ అన్నది మీ బాబు పుడితే ఒక 10 రోజులు ఎన్ఐసిలో పెట్టాలి, ఇది కన్ఫామ్, నేను రాసిస్తా అని చెప్పేసి డాక్టర్ అంత కాన్ఫిడెంట్గా చెప్పింది. తర్వాత వచ్చి అన్నతో ప్రార్థన చేపిస్తే ఏం కాదు, మంచి కుమారుడు వస్తాడు అని చెప్పి నవ్వి పంపించేసిండు. ఇంకా మేము అదే ధైర్యంతో వెళ్ళిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు నా భార్య ఏడ్చుకుంటూ, ప్రభువా నా కుమారుడు ఏడ్చుకుంటూ బయటకు రావాలి అని చెప్పి ప్రేయర్ చేసింది. బయటకు రాగానే ఫుల్ ఏడ్చిండు. పీడియాట్రిషియన్ వాళ్ళందరూ వచ్చి చెక్ చేశారు. వాళ్ళందరూ వచ్చి చెక్ చేసి బాబుకు ఏం లేదు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి. హెల్దీ బేబీ, 3.5 కేజీలు పుట్టే హెల్దీ బేబీ ఎట్లయితే ఉంటాడో ఈయన 2 కేజీలు పుట్టినా కూడా హెల్దీగా ఉన్నాడు. అసలు ఈయనకు ఎన్ఐసీఏ అవసరం లేదని చెప్పేసి గొప్ప అద్భుత రీతిగా దేవుడు మాకు కార్యం చేసిండు. ప్రవక్త నోట నుంచి వచ్చిన మాట, ఆయన వాగ్దానాలు అన్నీ నెరవేర్చిండు. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.